దసరాకు 600 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామని చెప్పి మాట తప్పిన రేవంత్ సర్కార్పై ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు మండిపడుతున్నాయి. సో వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు నేడు మరోసారి అత్యవసర సమావేశం నిర్వహించనున్నాయి. అయితే గత నెల 15న కాలేజీ యాజమాన్యాలు నిర్వహించిన బంద్కు దిగివచ్చిన ప్రభుత్వం బకాయిలను దశల వారీగా విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. సో దీంతో ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు బంద్ విరమించాయి. 2 వారాలు గడిచినా ప్రభుత్వం ₹1 విడుదల చేయకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు మళ్లీ బంద్ బాట పట్టనున్నాయి. ఇటు సర్కారు మొండి వైఖరిని నిరసిస్తూ ఈ నెల 6 నుండి నిరవధిక బంద్కు పిలుపునిచ్చేందుకు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ మహేష్, చెప్పండి. ప్రైవేట్ కాలేజీల యజమానులకు కాంగ్రెస్ సర్కార్ మరొకసారి మొండిచేయి చూపింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడంలో ఆలస్యం వైఖరికి నిరసనగా ఈ రోజు ప్రైవేట్ కాలేజీ యజమానులన్నీ కూడా మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించనున్నాయి. అత్యవసరంగా సమావేశమై తమకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ బకాయిలపై ఒక కార్యాచరణ ప్రకటించారు. గత నెల 15న బంధువు పిలుపునిచ్చారు. 11 రోజు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. దాదాపు 21 సెప్టెంబర్ 21 వరకు డెడ్ లైన్ గవర్నమెంట్ పెట్టారు. ఆ 21 లోపు బకాయిలు విడుదల చేయకపోతే తాము నిరవధికంగా బంద్కు కూడా కొనసాగుతామని చెప్పారు. అయితే ప్రభుత్వం దిగివచ్చి వారితో చర్చలు జరిపింది. ప్రజాభవన్ లో ఇప్పుడు సీఎం బట్టి విక్రమార్క కాలేజీ యాజమాన్యాలతో చర్చలు జరిపారు. అప్పుడు మంత్రులు శ్రీధర్ బాబు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర విద్యాశాఖ అధికారులు కావచ్చు కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. తమకు కేటాయించిన టోకెన్ అమౌంట్ 1200 కోట్లకు సంబంధించి ఇవ్వాలని చెప్పి కూడా కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. అయితే దశల వారీగా కూడా ఈ నిధులు కేటాయిస్తామని కూడా వారు హామీ ఇచ్చారు. దసరాకు 600 కోట్లు, దీపావళి సందర్భంగా మరొక 600 కోట్లు ఇచ్చి మిగతా బకాయిలకు సంబంధించి దశల వారీగా ఇస్తామని కూడా కాలేజీ యాజమాన్యాలకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే 2 వారాలు గడుస్తున్నాయి కానీ ఇంతవరకు ఇస్తామన్న ఆ పెండింగ్ బకాయిలకు సంబంధించి వారితో ఎలాంటి డిస్కషన్ చేయట్లేదు, వారికి ఇవ్వట్లేదు. ₹1 కూడా ఇవ్వకపోవడంతో మళ్ళీ ఈ రోజు కాలేజ్ యాజమాన్యాలు కూడా మళ్ళీ నిరవధిక బంద్ పాటించే యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు మధ్యాహ్నం మీడియా సమావేశంలో బంద్కు సంబంధించి ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ నెల 6న దసరా సెలవులు ముగుస్తాయి. సెలవుల తర్వాత సంబంధించి ఒక కార్యాచరణ అయితే ప్రకటించే అవకాశం ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు సంబంధించి గత 2 ఏళ్లుగా కూడా బకాయిలు పేరుకుపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు కాలేజీలకు సంబంధించి ₹1 కూడా బకాయిలు చెల్లించలేదు. దీంతో విద్యార్థులకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఫీజు రియంబర్స్మెంట్ చూస్తే అటు పేద మధ్యతరగతి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా పెండింగ్ బకాయిలు పేరుకుపోతూనే దాదాపు 10,000 కోట్ల వరకు కూడా రావాలంటే కూడా ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సూచించాయి. దశల వారీగా కూడా ప్రభుత్వంతో అటు ముఖ్యమంత్రి కావచ్చు, ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పలు సార్లు కూడా కలిశారు, విన్నవించుకున్నారు. అయితే నిరవధిక బంద్కు పిలిపించిన నేపథ్యంలో వారితో చర్చలు జరిపారు. పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. అయినా కానీ ఇంతవరకు ఇవ్వకపోవడం పట్ల కాలేజీ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యాశాఖ స్వయంగా ముఖ్యమంత్రి దగ్గరే అంటుపెట్టుకున్నారు. అయినా కానీ విద్యార్థులకు సంబంధించి కావచ్చు, విద్యాశాఖకు సంబంధించి ఎలాంటి ఒక మంచి నిర్ణయాలు తీసుకోవట్లేదు. ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి కూడా బకాయిలు చెల్లించట్లేదని కూడా ఇటు కాలేజీ యాజమాన్యాలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం జరిగే మీడియా సమావేశంలో ఒక ప్రకటన అయితే చేసే అవకాశం ఉంది. దసరా తర్వాత అటు దసరా సెలవుల తర్వాత 6 తర్వాత ఖచ్చితంగా బంద్ పాటిస్తాం, నిరవధిక బంద్ పాటిస్తామంటూ కూడా ఒక కార్యాచరణ ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఆల్ రైట్ మహేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.